హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పండగ రోజైతే ఈ చక్కగా అమ్మవారిని ఎప్పట్లాగే తులసమ్మ చుట్టూ ముగ్గులు, పసుపు కుంకాలతోటి, పువ్వులతోటి అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, ఇంటి ముందు కూడా చక్కగా తులసమ్మకి ముందు వేసిన ముగ్గులు కాకుండా ఇంకొక రకం డిజైన్ అయితే వేసుకొని, తులసమ్మ ముందు ముగ్గులు, మళ్ళీ ఇంటి ముందు కూడా కొన్ని ముగ్గులు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను. ఎప్పుడు మీకు చూపించే విధంగానే ఈ విధంగా అయితే ముగ్గులు అయితే పెట్టుకున్నాను. మీ ఊర్లలో శ్రీరామనవమి ఎలా చేసుకుంటున్నారు పండగ అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. మీ ఇంట్లో పూజా కార్యక్రమాలు కూడా ఎలా అయ్యాయి అనేది కామెంట్లో తెలియజేయండి. మా ఇంట్లో అయితే అమ్మవారి పూజ అయితే చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా ఆ శ్రీరాముని సీతమ్మ తల్లి దయతోటి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. స్వామివారి ఆశీస్సులతో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి నోటిఫికేషన్తో. చూడండి, అమ్మవారు కలువ పువ్వుల్లో చాలా అందంగా కామాక్షి దీపంలో అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనిపించేలా ఉంటుంది. నాకైతే ఆ సీతారాములు కూడా కూర్చుని ఉన్నారు, అమ్మవారు లక్ష్మీదేవి కూడా ఉన్నారు. ఈ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కోసం, అమ్మవారి కోసం ఒక చిన్న పాట పాడతాను. మీరందరూ ఆ పాట విని ఎలా ఉందో కామెంట్ చేయండి. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మా. పల్లవి మాత్రమే పాడుతున్నానండి, ఇంకొక పాట ఒక్కటి పాడతాను. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకొనే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకొనే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా. నా పాట ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా చక్కగా అమ్మవారి పూజ, స్వామివారి పూజ అయితే చక్కగా చేసుకున్నాను. ఈ శ్రీరామనవమి రోజు పర్టికులర్గా అందరికీ తెలిసే ఉంటుంది, అయినా కానీ చెప్తున్నానండి. స్వామి కళ్యాణం అయిన తర్వాత తలంబ్రాలు పోసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత కంపల్సరిగా స్వామి కళ్యాణంలో తలంబ్రాలు మాత్రం, అక్షంతలు మాత్రం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. మీ పిల్లలకి ఇట్లాగా పర్సుల్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే శుభాలు జరుగుతాయని మన పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్తారండి. మంచి మంచి సంబంధాలు, మంచిగా పిల్లలకి అన్ని సమస్యలు తీరి మంచిగా జరుగుతుందని మన పూర్వీకులు చెప్తారు. బాగా నమ్మకం కూడా. ఆడపిల్లలకి మంచిగా పెళ్ళిళ్ళు సెటిల్ అవుతాయని చాలా మంది అనుభవాలు కూడా ఉన్నాయి. అందుకని తప్పకుండా తెలిసిన వాళ్ళు తెచ్చుకుంటే సరే, తెలియని వాళ్ళు మాత్రం తప్పకుండా ఇప్పటికే ఇంకా ఉన్నాయి కాబట్టి చాలా రోజులు స్వామివారి
అక్షంతలు, తలంబ్రాల అక్షంతలు గుళ్ళో పంతులు గారిని అడిగినా కానీ ఇట్లా కళ్యాణం అక్షంతలు అని అడిగితే తప్పకుండా ఇస్తారు. స్వామివారి అక్షంతలు తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకొని రోజు రెగ్యులర్గా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కానీ ఇంకా ఎక్కడ స్కూల్ పిల్లలకి కానీ పర్సుల్లో కానీ జేబుల్లో వేసుకొని చక్కగా స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. స్వామి అమ్మవార్ల ఆశీస్సులు. కళ్యాణం అయితే అన్ని పందిర్లలో చాలా బాగా జరిగింది స్వామివారి కళ్యాణం. నేనైతే పొద్దున పూట అయితే ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని చక్కగా, అంటే పండగ అంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి బాగా అలసిపోతాము. నాకైతే పొద్దున పూట స్వామివారి టెంపుల్కి వెళ్ళటానికైతే కుదరలేదు. నేను చెప్పాను, అంత క్రితం వీడియోలో చెప్పాను, మాకు దగ్గరలో రామాలయం కట్టారు కొత్తగా అని చెప్పేసి అక్కడికైతే ఇంకా మధ్యాహ్నం స్వామి ప్రసాదం అయితే స్వీకరించడానికి వెళ్ళాము. ఇది అదేనండి నేను చూపిస్తుంది. అన్నదానం అయితే జరిగింది ఆ రోజు, శ్రీరామనవమి రోజే ఈ అన్నదానం కార్యక్రమం. చాలామంది స్వామివారి ప్రసాదం కోసం వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇదైతే సాయంత్రం పూట అండి. ఇంకా సాయంత్రం పూట మళ్ళీ దీపారాధన చేసుకొని ఇంట్లో స్వామివారికి అమ్మవారికి ఇంకా నేను టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను. తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తర్వాత నేను టెంపుల్కి అయితే వెళ్ళాను. రామాలయం స్వామి దగ్గరికి, కోదండ రామాలయానికి అయితే వెళ్ళాను. ఇదండి క్యూ లైన్లో నుంచొని మీకైతే చూపిస్తున్నాను. చాలా రష్ అయితే ఉందండి. ఈవినింగ్ టైంలో చాలామంది వచ్చారు. ఎందుకంటే పెద్దవాళ్ళైనా సరే కొంచెం ఎండలకి చాలా ఎండ ఎక్కువగా ఉంది. ఆ రోజైతే భోజనం టైంలో కూడా చాలా ఎండ ఎక్కువగా ఉంది. అందుకోసం సాయంత్రం పూట అయితే జనాలు గుడిల్లో అన్ని రామాలయమే కాదు అన్ని గుడిలో కూడా చాలామంది ఎక్కువగా ఉన్నారు. ఇదైతే కొత్తగా రామాలయం నిర్మించిన స్వామి ఊరేగింపండి. ఇదైతే ఇంకా మీకు చూపించిన లైన్లోనే ఒకే లైన్లో రామాలయాలు 2 ఉన్నాయి. ఆ రెండిట్లో కొత్తగా నిర్మించిన రామాలయం స్వామివారి ఊరేగింపు సాయంత్రం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి ఊరేగింపు అయితే మీకు చూపిస్తున్నాను. నాకు ఆ క్షణం స్వామి దర్శనం జరిగింది. స్వామి వెళ్ళేటప్పుడే నేను అక్కడ ఉండటంతో నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా స్వామిని చూపించాలనే ఆశతోటి నేను స్వామి వెనకే వెళ్ళి స్వామిని అయితే ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. చాలా అంటే కోలాటం అన్నీ స్వామి ముందు అంత అంగరంగ వైభవంగా అది కూడా జరిగింది. కానీ అది తీయడానికి అవ్వలేదు, వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు కాబట్టి తీయలేకపోయాను. ఇలా స్వామిని చక్కగా హారతులు ఇస్తూ కొబ్బరికాయలు కొడుతూ దీపారాధన చేసుకుంటూ అంతా స్వామి ప్రసాదం పంచుకుంటూ చాలా ఇదిగా అయితే స్వామి అమ్మవార్లు ఊరేగింపు అయితే జరుగుతుంది. చాలా ఘనంగా జరుగుతుంది. అందరూ మన సాంప్రదాయ వస్త్రాలతోటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్వామివారిని ఇలా సంబరంగా చేసుకోవడం అనేది అంటే సంవత్సరం చాలా గ్రాండ్గా చేసుకోవడం అనేది చాలా నచ్చింది నాకు. మండపాలు కూడా లిమిటెడ్గా ఉండేవి అంత క్రితం, కానీ ఇయర్ బై ఇయర్ చాలా మండపాలు స్వామివారికి కళ్యాణం అనేది చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు భక్తులు కూడా. అది చాలా బాగా అనిపించింది. స్వామివారిని అమ్మవారిని పందిర్లు అంటే టెంపుల్ ఉన్నా లేకపోయినా కానీ స్వామివారి కళ్యాణం అనేది జరిపిస్తున్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. గుంటూరులో అయితే ఈ విధంగా చాలా ఘనంగా అయితే జరిగింది. నాకు వీలైనంత వరకు మాత్రమే మీకు చూపించగలిగానండి. ఇంకా స్వామివార్లు కొన్ని మండపాల్లో ఇంకా స్వామివార్లు బాగా ఘనంగానే అన్ని చోట్ల కూడా స్వామి అమ్మవార్ల కళ్యాణం అంటే మన కన్నులకి ఇంకా సరిపోదు. ఆ ఆనందం అంత సంతోషంగా ఉంటుంది. ఇలా చాలా చోట్ల జరిగింది. కంపల్సరీ మాత్రం స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మన అందరి మీద ఉండి మన కుటుంబాలు కానీ అందరూ బాగుండాలని, అందులో నేను కూడా ఉండాలని, మీ ఆశీస్సులు నా మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను.
గరుడ వాహనం మీద స్వామివారి ఊరేగింపు మీకు చూపిస్తున్నాను. స్వామి అమ్మవార్ల గురించి నాకు తెలిసినవి చెప్పానండి. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.